'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ రివ్యూ. ఈ సినిమా ఒక రియల్ లవ్ స్టోరీ తీసుకొని తీసిన సినిమా ఇది. సో, ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మాత్రం చాలామంది షాక్ అవుతారనమాట. ఇది నిజంగానే బయట జరిగిందా అని. సో, అంత ట్రాజిడీగా ఉంటదనమాట క్లైమాక్స్ మాత్రం. ఇక మూవీ కాస్టింగ్ విషయానికొస్తే 'అఖిల్ రాజు' అండ్ 'తేజస్విరావు' అండ్ 'చైతన్య జొన్నలగడ్డ'. ఇక స్టోరీ విషయానికొస్తే ఒక పల్లెటూరులో ఇద్దరు వ్యక్తులైతే ప్రేమించుకుంటారనమాట. వాళ్ళే రాజు అండ్ రాంబాయ్. సో, వీళ్ళిద్దరి ప్రేమకు హీరోయిన్ వాళ్ళ ఫాదరు 'చైతన్య జొన్నలగడ్డ' అయితే అడ్డగా ఉంటాడనమాట. సో, అది అసలు కాన్సెప్ట్. ఇది ఎలా చివరికి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చిందనేదే ఈ సినిమా. ఈ సినిమా ఎంత రియలిస్టిక్‌గా ఉందంటే, సినిమా నిజంగా ట్రూ లవ్ స్టోరీ అయినప్పటికి కూడా దాన్ని చూపించే విధానంలో కూడా డైరెక్టర్ ఎక్కడా తడబడకుండా చాలా నీట్‌గా నిజంగా రియలిస్టిక్‌గానే చూపించాడు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. లవ్ సీన్స్ తోటి మ్యూజిక్కు చాలా బాగుంటుంది. అందులో 2 సాంగ్స్ అయితే మనల్ని మెస్మరైజ్ చేస్తాయన్నమాట. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది. లవ్ సీన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకైతే చాలా సాఫీగా సాగిపోతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అలాగే ఈ సినిమాకి క్లైమాక్స్ అయితే చాలా బలం అనమాట. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమా లెవెల్‌లో నిలబెట్టింది. బీజీఎం కూడా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అలాగే బీజీఎం బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే హీరో పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. హీరోయిన్ 'తేజస్విరావు' అయితే చాలా మెచ్యూర్డ్‌గా అయితే యాక్టింగ్ చేశారు. సో, ఒకవైపు హీరోతో తన్నులు తినుకుంటూ, ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌తో తన్నులు తినుకుంటూ అలా న్యాచురల్‌గా అయితే యాక్ట్ చేశారు. ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అలాగే కొన్ని సీన్‌లు అక్కడక్కడ మనల్ని ఇబ్బంది కలిగించేలా ఉంటాయన్నమాట. అవి కూడా సినిమా మొత్తం పొడుగుతా ఉంటాయి. సో, అవి కొన్ని మనల్ని అయితే డిస్టర్బ్ చేస్తాయన్నమాట కొన్ని సీన్స్. అలాగే 'చైతన్య జొన్నలగడ్డ' గారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అయితే చేశారు. ఆయన క్యారెక్టర్ ఎందుకో పర్ఫార్మెన్స్ చాలా వీక్‌గా అనిపించింది. సెటిల్‌గా అయితే యాక్ట్ చేయలేదన్నట్లే అనిపించింది. ఓవరాల్‌గా పల్లెటూరు ప్రేమ కథలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే కొన్ని ట్రాజడీ లవ్ స్టోరీలు చూసే వాళ్ళకి కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఒక 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం సూపర్ అంతే అసలు. ఇంతకుముందు ఏ సినిమాలో కూడా ఇంత ట్రాజడీ క్లైమాక్స్ అయితే చూడలేదు. బట్ ఇది రియల్ స్టోరీ కాబట్టి అసలు క్లైమాక్స్‌లో ఇద్దరు హెచ్ఐవి సోకి చనిపోవడం అనేది ఏ సినిమాలో లేదు. ఈ సినిమాలోనే ఫస్ట్ అనుకుంటా. సో, క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. సో, నాకైతే ఈ సినిమా నచ్చింది. సో, మీకెలా అనిపిస్తుందో మీరే చూసి ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఈ సినిమా రియలిస్టిక్ స్టోరీ కాబట్టి సో, కొంతమందికి ఎక్కవచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం అందరికి ఎక్కుతుంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం స్లో నేరేషన్ వల్ల కొంతమందికి లాగ్ అనిపియొచ్చు. కొంచెం డ్రాగ్ చేసినట్టయితే అనిపియొచ్చు. నాకైతే ఈ సినిమా పర్లేదనిపించింది. మరి సరే మీకు చూసిన వాళ్ళకి మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి.